వినాయక్పురాన్ని పట్టించుకోని అధికార యంత్రాంగం, అధికారుల నిర్లక్ష్యమా, అధికార బలమా? వినాయకపురంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. మీడియాలో ఎన్నిసార్లు కథనాలు వచ్చినా, అధికారులు పెనాల్టీలు విధించినా, ట్రాక్టర్లు, జేసీబీలపై కేసులు విధించినా వినాయకపురంలో అక్రమ మట్టి దందా ఆపడం సంగతి దేవుడెరుగు. కానీ రోజు రోజుకు మరింత పెరిగిపోతుందని, వినాయకపురంలో ప్రజా జీవనం స్తంభించిపోతుందని, ఈ అసౌకర్యాన్ని భరించలేకపోతున్నామని వినాయకపురం ప్రజలు వాపోతున్నారు. అశ్వరావుపేట తహసీల్దార్ అందుబాటులో లేకపోవడం వలన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం, అధికార పార్టీ నాయకులు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి వెళ్లడంతో ఇదే అదునుగా భావించి మాజీ ఎమ్మెల్యే అనుచరులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉదయం నుండి 2 జేసీబీలతో 20 ట్రాక్టర్లతో ఎడతెరిపి లేకుండా అక్రమ మట్టి దందాను కొనసాగిస్తూ తీవ్ర అసౌకర్యాన్ని కల్పించడమే కాకుండా దుమ్ము ధూళితో ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన కొందరు అధికారులు కాసుల కోసం కక్కుర్తిపడి మట్టి దందా వారితో కుమ్మక్కై ఒప్పందాలకు కుదుర్చుకొని అనధికార పర్మిషన్ ఇస్తున్నట్టు సమాచారం. వెంటనే అధికారులు కల్పించుకొని తీవ్ర అసౌకర్యాన్ని కల్పిస్తున్న అక్రమ మట్టి దందాలకు అడ్డుకట్ట వేసి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తమ ఆవేదన బ్యాక్ టు బ్యాక్ ఛానల్ ద్వారా వ్యక్తపరిచారు.